ఈరోజు అయితే ఇండియాకి అయితే ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ అయితే ఆడనుంది సౌత్ ఆఫ్రికాతోని. మరి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకు ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ అయితే అహ్మదాబాద్లో. మరి ఇండియా ఒక మ్యాచ్ ఆల్రెడీ ఆడింది వాళ్ళ లాస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్తోని. సో అది కొంచెం కలిసి రావచ్చు ఇండియాకు. ఇక పిచ్ విషయానికి వచ్చేసి అయితే లాస్ట్ మ్యాచ్ ఇండియా ఆడింది బ్లాక్ సాయిల్. ఇప్పుడు బ్లాక్ సాయిలే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటారు. కొంచెం స్పిన్ కొంచెం అనుకూలంగా అనిపించింది కానీ రన్స్ అయితే వస్తాయి అంటారు పిచ్ పైన. మళ్ళీ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవచ్చు ఏ టీం అయినా. డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్లీ బౌలింగ్ ఎంచుకోవచ్చు. 34 degrees అట్లా టెంపరేచర్ ఉంటుంది అంటారు. రెయిన్ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. సో మళ్ళా డ్యూ అంతా రాకపోవచ్చు 34 degrees అంటే. కానీ చెప్పలేము ఇక. మరి లైట్స్ అందరి లైట్స్ సెకండ్ బ్యాటింగ్ కొంచెం ఈజీ ఉంటే బౌలింగ్ సెకండ్ బ్యాటింగ్ ఎంచుకోవచ్చు ఏ టీం అయినా. ఇక టీమ్స్ విషయానికి వచ్చేసి అయితే సౌత్ ఆఫ్రికా అయితే మంచి ఫామ్లో ఉంది. వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. ఆడమ్ మ్యాక్రమ్ వాళ్ళకి బాగా రాణిస్తాడు. ఇటు బౌలింగ్ గ్రూప్ కూడా బాగుంది. సో సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ ఎలా అయినా గెలవాలని వాళ్ళు వస్తారు. అటు మరి కింటన్ డికాక్, ఆడమ్ మ్యాక్రమ్ వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ చేయాలనుకుంటారు. అటు కింటన్ డికాక్కి ఇండియాపై మంచి రికార్డు ఉంది, ఇటు మ్యాక్రమ్ కూడా మంచి ఫామ్లో ఉండు. సో వీళ్ళిద్దరిని అవుట్ చేయాలి ఇండియా వాళ్ళు. మరి ఇటు ఆ తర్వాత రియాన్ గిల్టన్, డేవాల్ బ్రెవిస్, ఇంకా మీకు ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు. చాలా డెప్త్గా ఉంది. కార్బిన్ బోస్ ఆడే అవకాశాలు ఉన్నాయి అంటారు ఈరోజు. మరి కార్బిన్ రోస్ అన్న జార్జ్ లిండా ఆడే అన్న అవకాశం ఉన్నాయి అంటారు. మోస్ట్లీ జార్జ్ లిండే కాకుండా కార్బిన్ బోస్తో ఆడతారు అంటారు. చెప్పలేం మరి. కార్బిన్ బోస్ ఆడితే కార్బిన్ బోస్. ఇటు ఇక బౌలింగ్ గ్రూప్లో మీకు ఒక డౌట్ ఉంది, అటు రబడానా నోకియానా అని. మోస్ట్లీ రబడాతో వెళ్ళొచ్చు, చెప్పలేం మరి. అటు లుంగిడి ఎంగిడి కూడా తన స్లో రన్స్తోని చాలా ఇబ్బంది పెడతాడు బ్యాటర్స్ని. సో తనం కూడా కేర్ఫుల్గా ఆడాలి. ఇటు మీకు ఇటు స్పిన్లో మీకు కేశవ్ మహారాజ్ ఉండు. కేశవ్ మహారాజ్ మరి తనని బాగా ఆడాలి మిడిల్ ఓవర్స్ వాళ్ళు. ఇక ఇండియా టీం విషయం మాట్లాడుకుంటే అయితే మెయిన్ కన్సర్న్ అభిషేక్ శర్మ. మరి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోన కనీసం మంచి ఫామ్లో రావాలని కోరుకున్నాం. మరి తనని కట్టడి చేయడానికి ఇటు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎటువంటి ప్లాన్స్తో వస్తారో చూడాలి. అటు మరి ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్ వేపిస్తారా లేకుంటే జాన్సన్తో కంటిన్యూ చేస్తారో చూడాలి. మార్కో జాన్సన్ కూడా ఉండు ఇంకా. అటు మార్కో జాన్సన్ మరి వర్సెస్ అభిషేక్ శర్మ, ఇది మంచి బ్యాటింగ్ లెక్కనే ఉంటుంది. స్పిన్నర్తో వేయించినా అంత సర్ప్రైజ్ ఏమి ఉండదు. కానీ అభిషేక్ శర్మ ఫస్ట్ ఒక 5 to 6 balls కొంచెం కేర్ఫుల్గా ఆడితే తను ఒక రన్ వస్తే తన షాట్స్ తను ఆడచ్చు. మరి చెప్పలేం. ఇటు ఇషాన్ కిషన్ పై కూడా ప్రెజర్ పడద్దు. సో అభిషేక్ శర్మపై ప్రెజర్ తీసుకోవాలంటే ఇటు ఇషాన్ కిషన్ కూడా కొంచెం మంచి మంచి షాట్లు ఆడాలి, కొంచెం అగ్రెసివ్గా కొంచెం కేర్ఫుల్గా ఆడాలి. అటు తిలక్ వర్మని డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు, కానీ అది జరగకపోవచ్చు మోస్ట్లీ. చాలా అంత తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడుతుండు, సంజయ్కి ఛాన్స్ ఇవ్వాలంటారు. కానీ తిలక్ ఉండాలి. తను అంత పెద్ద సిచ్యువేషన్ ఏం రాలే ఇండియాకు ఇప్పటివరకు. అగ్రెసివ్గా అంత మరీ అంత వన్ డౌన్లో అంత అగ్రెసివ్గా ఆడే సిచ్యువేషన్ ఏం రాలే. మరి తిలక్ వర్మతోనే కంటిన్యూ చేయాలి. తిలక్ వర్మ ఉండాలి టీంలో. ఇక మీకు స్కై కూడా మంచి ఫామ్లో ఉండు. తన మళ్ళీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటారు. ఇటు హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, రింకు సింగ్ వీళ్ళందరూ బ్యాట్తోని మంచి ఫినిష్ చేయాలి. ఇంకా మళ్ళీ ఫీలింగ్ బాగుండాలి. ఇటు అభిషేక్ శర్మ మరి కొంచెం జాగ్రత్త ఆడాలి. అటు బౌలింగ్లో మరి వరుణ్ చక్రవర్తి కాకుండా ఇంకొక బౌలర్ కూడా స్టెప్ ఇన్ అయితే బాగుంటుంది స్పిన్ విభాగంలో వికెట్స్ కాలంలో. ఇటు టీంలోకి అక్షర్ పటేల్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు. అక్షర్ పటేల్ రావచ్చు ఇక వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో. ఇంకా అక్షర్ పటేల్ కూడా కొన్ని వికెట్స్ ఇస్తే బాగుంటాయి మిడిల్ ఓవర్స్లో. మీకు పవర్ ప్లేలో కోరేస్తారు, తను కూడా వికెట్స్ ఇస్తే బాగుంటుంది. ఇటు హర్షదీప్ సింగ్ ఆడితే హర్షదీప్ సింగ్ కూడా
తను కూడా ఇనిషియల్గా మ్యాక్రమ్ వికెట్ కానీ కింటనికా వికెట్ కానీ ఎర్లీగా తీస్తే బాగుంటుంది. హార్దిక్ పాండ్యా కూడా బాల్తో ఇంపార్టెంట్. అటు బూమ్రా 4 ఓవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు సూపర్ ఎయిట్స్లో ఇక కేవలం వరుణ్ చక్రవర్తి బూమ్రా వీళ్ళిద్దరిపైనే ఎక్కువ డిపెండ్ అయితే కష్టం. మిగిలిన అందరు బౌలర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది టీంకి. మీకు సూపర్ ఎయిట్స్లో 3 గేమ్స్ ఉంటాయి కాబట్టి 3 గెలవాలి. ఒక్కటి ఓడిపోయినా మళ్ళీ చాలా కష్టమవుతుంది సెమీస్కి. మీరు ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే ఆ కాన్ఫిడెన్స్ కొంచెం హై అని ఉంటుంది. సో ఈ మ్యాచ్ గెలాలని కోరుకున్నాం ఇండియా. మరి కీ బ్యాటిల్స్ అటు అభిషేక్ శర్మ వర్సెస్ జాన్సన్ అయితే జాన్సన్ ఉంటా అనుకుంటాను. ఇటు మాక్రమ్ వర్సెస్ హర్షదీప్, ఇటు స్పిన్లో మహారాజ్ ఉండు. మరి మహారాజ్ వర్సెస్ హార్దిక్ పాండ్యా ఈ బ్యాటిల్ జరుగుతుంది చూడాలి. జరిగితే బాగుంటుంది అనుకుంటాను. లేకుంటే మహారాజ్ వర్సెస్ శివన్ దుబే అయినా ఇటు హార్దిక్ పాండ్యా అన్న 3 బ్యాటిల్స్ బాగుంటాయి అనుకుంటాను. ఇంకా బ్యాటిల్స్ ఉన్నాయి కానీ బ్యాటిల్స్ చూడడానికి బాగుంటాయి. అటు బూమ్రా వర్సెస్ దికాక్ కూడా జరిగితే బాగుంటుంది. చూద్దాం మరి. రికిల్టన్ కూడా టక్కున అవుట్ చేయాలి ఇండియాను. ఇండియా. చూద్దాం మరి మ్యాచ్ ఎలా ఉంటుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.